టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పాపులారిటీ దక్కించుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఆయన తరువాత ఆయన వారసురాలుగా ఘట్టమనేని సితార కూడా తెలుగువారిలో అంతే పాపులారిటీని దక్కించుకుంది. తండ్రితో పోటీ పడుతూ సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకున్న సితార అతి చిన్న వయసులోనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తూ భారీగా ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంతకు మించి సంపాదిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోస్‌ను, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఇవన్నీ పంచుకుంటూ మరింత పాపులారిటీని దక్కించుకుంది సితార. అసలు విషయంలోకి వెళ్తే సితార ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెలకి 30-35 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ, ఈ వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇది చూసిన చాలామంది తండ్రికి తగ్గ కూతురు అంతే పాపులారిటీని దక్కించుకొని, సంపాదనలో కూడా ముందుకు ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో వందలాది మంది చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయించి తన పెద్ద మనసును చాటుకున్నారు. 2 గ్రామాలను కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. మహేష్ బాబు ముద్దుల కూతురు ఘట్టమనేని సితార ఇప్పుడు అదే విషయంలో కూడా తండ్రి బాటలోనే సామాజిక సేవతో ముందుకెళ్తున్నారు. మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా అనాథ బాలల కోసం 'గుంటూరు కారం' చిత్రాన్ని సితార ప్రత్యేకంగా ప్రదర్శించింది. హైదరాబాద్‌లోని తమ సొంత థియేటర్ ఏఎంబీ సినిమాస్‌లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది.